హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఆసరా పెన్షన్ల పైన అనేది చాలామంది చాలా డౌట్స్ అనేది అడగడం జరుగుతుంది. అందరు అనేది ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. మాకు అనేది జెన్యూన్ న్యూస్ కావాలి. గవర్నమెంట్ అనేది ఆసరా పెన్షన్ అనేది ఈ ఆగస్ట్ నెలలో పెంచి ఇస్తుందా, 4,000 6,000 ఇస్తుందా ఇవ్వదా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. అండ్ చాలామందికి జూలై పెన్షన్ రాలేదు, ఆగస్టు పెన్షన్ రాలేదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్ ద్వారా అనేది మీకు అందడం జరుగుతుంది. సో చాలామంది అనేది దిగులు చెందుతున్నారనమాట. చాలామందికి అనేది పెన్షన్ రాలేదు. సో చాలామంది అనేది కామెంట్స్ చేస్తున్నారనమాట. డెఫినెట్గా ఈ పెన్షన్ అనేది గవర్నమెంట్ అనేది మాకు పెంచి ఇస్తుందా సార్, ఇవ్వదా? ఎందుకంటే మాకు ఇంతవరకు పెన్షన్ అనేది అందలేదు, జూలై పెన్షన్ కూడా అందలేదు. చాలామందికి జూలై పెన్షన్ అందింది అని చెప్తున్నారనమాట. సో ఇది నిజంగానే నమ్మొచ్చా అని చాలామంది అడుగుతున్నారనమాట. సో చూడండి, ఫైనల్గా అనేది గవర్నమెంట్ అనేది ఆసరా పెన్షన్ అనేది పెంచి ఇస్తాము అని చెప్పారు. ఓకేనా, పెంచి ఇస్తాము చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరి అకౌంట్లో అనేది 4,000 కానివ్వండి 6,000 కానివ్వండి రాలేదన్నమాట, జమ కాలేదు. అర్థమైందా? సో మనకు గ్యాప్ ఉండే మనకు పెన్షన్లు అనేది వేయడం జరుగుతుంది. ఇప్పుడు జూలైలో మనకు జూన్ పెన్షన్ అనేది జూలై ఎండింగ్లో గవర్నమెంట్ అనేది వేయడం జరిగింది. ఓకేనా. సో ఇంకోటి వచ్చేసి జూలై పెన్షన్ అనేది ఈ నెల మనకు గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా 1 మంత్ పెన్షన్ అనేది గ్యాప్ వస్తుంది. అర్థమైందా? సో చాలామంది అనేది మాకు పెన్షన్ రాలేదని టెన్షన్ పడుతున్నారనమాట. వాళ్ళు మాత్రం ఒకసారి ఆసరా పెన్షన్ అంటే చేయూత వెబ్సైట్లో వెళ్ళి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు అక్కడ లైవ్ ఉంటే కనుక డెఫినెట్గా మీకు పెన్షన్ అనేది వస్తుంది. అక్కడ కనుక డిలీటెడ్ ఉందనుకోండి, సో అక్కడ మీ పెన్షన్ అనేది కట్ అయినట్టు. మీరు అనేది డిఆర్డీ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి అక్కడ కూడా మీరు కనుక్కోవాల్సి ఉంటుంది, మీ పెన్షన్ అనేది ఉందా లేదా. ఎందుకంటే చాలామంది పెన్షన్స్ అనేది కట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. అందుకోసమే సో గవర్నమెంట్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అది కూడా ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. చాలామంది కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు సిటీ ఏరియాస్లో ఉంటే, అక్కడ వెళ్ళినా మీకు స్టేటస్ అనేది చెప్తారనమాట. సో అక్కడ వెళ్ళి మీరు కనుక్కోవచ్చు పెన్షన్ అనేది రాకుంటే. ఒకసారి మీ బ్యాంక్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి, మీ బ్యాంక్ అనేది యాక్టివ్ ఉందా లేదా. అర్థమైందా? సో ఈ విధంగా అనేది ప్రస్తుతం 2016 అండ్ 4,016 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ పెంచిన తర్వాతనే 4,000 6,000 ఇస్తారనమాట. సో అప్డేట్ అనేది రాలేదు. అప్డేట్ రాగానే డెఫినెట్గా నేను మీకు వీడియో చేసి అనేది చూపించడం జరుగుతుంది. అర్థమైందా? సో ఇది వాటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.